భారతీయ జనతా పార్టీ మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, ఏ ప్రాజెక్ట్ అయినా సరే రైతులకు మంచి జరుగుతుందంటే దాన్ని ఎప్పుడు కూడా మేము వ్యతిరేకించలేదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో మేము వ్యతిరేకిస్తున్నది 2 అంశాలు. ఒకటి, దాంట్లో జరిగినటువంటి అవినీతి. 1,00,000 కోట్ల పైగా ఖర్చు పెట్టి ఎంతవరకు ఎంతమంది రైతులకు లాభమైంది, ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు పోయింది. తర్వాత నాణ్యత లేకపోతే దాంట్లో అనేకమైన రిజర్వాయర్లు బ్రీచ్ కావడం జరిగింది. మెయిన్ డ్యామ్ కూడా ఒక బ్రీచ్ కావడం జరిగింది. దానిపైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు NDSA వాళ్ళు కూడా రావడం జరిగి వాళ్ళు కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పాపం. ఈ పాపాలకు పరిహారం అనేది దీనిపైన ఒక దర్యాప్తు జరగాలి. ఈ దర్యాప్తు కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరగొద్దు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మేము నమ్ముతా ఉన్నాం. నిన్న ఇచ్చినటువంటి ఏదైతే నివేదిక ఉందో ఘోష్ ప్యానెల్ నివేదిక మేము పూర్తిగా చూడలేదు, ఇంకా పూర్తిగా కొన్ని మాత్రమే లీక్ చేశాయి. దాన్ని బట్టి మేము ఏమనుకుంటున్నామంటే భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు దాంట్లో అవినీతి జరిగింది. భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు దాంట్లో కేసీఆర్ కుటుంబం దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. ఇతరులకు సంబంధం లేకుండా, ఇంజనీర్లకు సంబంధం లేకుండా కేవలం ఒక కుటుంబము ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని లక్షలాది కోట్లాది రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని ఇక్కడ వ్యర్థం చేసిందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఈ ప్రాజెక్టు నిజంగా దీంట్లో ATMగా కేసీఆర్ గారికి, కేసీఆర్ కుటుంబానికి మారినటువంటి విషయం మనందరికీ తెలుసు. దీనిపైన కాంగ్రెస్ పార్టీ కూడా కొంతమంది అధికారులను అరెస్ట్ చేసింది ఈ నివేదిక రాకముందే. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, మీకు తెలిసినప్పుడు అధికారులను ఎందుకు అరెస్ట్ చేశారో, దీంట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, దీంట్లో ఉన్నటువంటి ఒక ఏదైతే మీరు మినిస్టర్లు, దీంట్లో ఉన్నటువంటి ఒక రాజకీయ సంబంధించినటువంటి హస్తాలు, కాంట్రాక్టర్లు మనం ఎందుకు అరెస్ట్ చేయలేదు?